కారు పార్టీ ఏలువాడిలు ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సార్ పెట్టిన దళిత బంధు పథకంలో 100 కోట్ల స్కామ్ జరిగిందట. అగో మొన్నటిదాకా గొర్రెల స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున లొల్లి నడిచింది. ఆ పంచాయతీ ఏడీ ఆఫీస్ దాకా కూడా పోయింది. ఇప్పుడు మళ్ళా దళిత బంధులో కూడా మోసం జరిగిందని ఎవరన్నారు అంటారా? మీరే చూడండి, తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన 100 కోట్లు దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఇన్నరా, అప్పట్లో కేసీఆర్ సారు నాగర్ కర్నూలు జిల్లాల దళిత బంధు పథకం పెద్దెత్తున ప్రారంభించిండు కదా. అక్కడి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు రామ్లాల్ నాయక్ దళిత బంధుకు అర్హులైన అందరి దగ్గరికి వెళ్ళి కమిషన్ల మీద కమిషన్లు తీసుకున్నాడట. దళిత బంధు పథకం పుణ్యాన 100 కోట్ల రూపాయలు సాటుగా జేబులయ్యి వేసుకున్నాడట. మరి ఎన్నొద్దులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు మేడము అంటే, అప్పట్లో కారుపార్టీ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నది కాబట్టి తలుగున్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు నడిచిందట. అప్పట్లో ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, కారుపార్టీ లీడర్ల గురించి ఎన్ని కంప్లైంట్లు చేసినా ఇనరానోన్ల ముంగట డీజే పాటలు పెట్టినట్టే అవుతుందని అనుకొని సప్పుడు చేయక ఊకున్నట్టున్నారు. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మార్పు కోసం మా వంతుగా కొట్లాడతామని ఇట్లా ఏకమైండ్రో ఏమో. ఇట్లా నాగర్ కర్నూలు జిల్లాలో ఉండే ఆడోళ్ళందరూ మానవ హక్కుల ఆఫీసుకు పోయి కంప్లైంట్ ఇచ్చిర్రట. ఫిర్యాదు అయితే ఇచ్చిర్రు, చర్యలు ఎట్లుంటాయో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.